పాక్ అయితే ఆపడం లేదు. నిన్న రాత్రి కూడా పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్లుగా ఇండియన్ ఆర్మీ తెలియజేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్లోని కుప్వారా, ఉరి, అగ్నుతా సెక్టార్లలో దాయాది దేశం మన సైనికులే లక్ష్యంగా ఫైరింగ్ చేసినట్లుగా వెల్లడించింది. అయితే పాకిస్తాన్ దుశ్చర్యను ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లుగా పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తతల మధ్య భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్కు మరొక షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా భారతదేశం నిషేధించింది. వైమానిక దళ సభ్యులకు నోటీసును జారీ చేసింది. ఈ నోటం కింద ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు కూడా అన్ని పాకిస్తాన్ రిజిస్టర్డ్ సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సమయంలో ఏ పాకిస్తానీ విమానం కూడా భారత గగనతలంలోకి అనుమతించబడదు. ఈ నిర్ణయం భారతదేశం నుంచి వచ్చినటువంటి బలమైన సందేశంగా పరిగణించబడింది. పాక్ రెచ్చగొట్టే చర్యకు పాల్పడితే భారత్ కఠినంగా స్పందిస్తుందని స్పష్టమైన సంకేతాలనిచ్చింది. గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలు, సరిహద్దు కార్యకలాపాలు పరిస్థితిని మరింత సున్నితంగా మార్చాయి. కాగా పాక్ గగనతలంపై భారత్ విమానాల రాకపోకలకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్ దాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భయంతో వణికిపోతోంది. భద్రతా కారణాలను చూపుతూ బుధవారం గిల్గిట్, స్కార్డ్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఇతర ప్రాంతాలకు అన్ని విమానాలను కూడా రద్దు చేసింది. జాతీయ గగనతల భద్రతా ప్రోటోకాల్లను సమీక్షించిన తర్వాత ఉత్తర ప్రాంతాలకు విమానాలను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక అధికారి తెలిపారు. విదేశీ విమానాలపై కఠినమైన పర్యవేక్షణ చేపట్టారు. భారత్ నుంచి వచ్చే అంతర్జాతీయ విమానయాన సంస్థలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
పహల్గాం ఉగ్రదాడి